హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై కీర్తి. సో మళ్ళీ ఒక ఫ్యామిలీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సో సండే అయితే మేము బయటికి వెళ్ళామన్నమాట, ఫ్యామిలీ అంతా కలిసి. సో ఆ రోజు ఏమేమి చేసామో, అసలు ఎక్కడికి వెళ్ళామో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే ఇలా ఎవ్రీ ఇయర్ చేస్తారంట. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడికి. సో ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళు ఒక సంఘం లాగా ఫామ్ అయిపోయి కార్తీక వనభోజనాలు అయితే ఇలా ప్లాన్ చేసుకుంటారంట ప్రతి ఇయర్. సో నేను ఈ ఇయర్ అక్కడ ఉండడంతో నేనైతే వెళ్ళానమాట. సో ఇది వచ్చేసి మనకి తోటలో పెట్టారు ప్రోగ్రాము, అండ్ చాలా పీస్ఫుల్గా ఉండింది. చుట్టూ అంతా మామిడి చెట్లు మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. తోట అయితే చాలా పెద్దగా ఉందండి. సో మేమైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. ఎక్కడ చూసినా మంచిగా మామిడి చెట్లు ఉన్నాయి. సో అక్కడైతే మా పిల్లలు ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో అక్కడ ఒక కర్రలు పట్టేసుకొని ఇంకా ఆడుకుంటున్నారనమాట. సో మనకి మట్టి అనేది కనిపించదు కదా, సో ఇప్పుడు సిటీస్లలో. సో అక్కడ మట్టి చూసి ఇంకా రాళ్ళు తీయడము అట్లా చేశారనమాట. వాళ్ళని అయితే ఆపలేకపోయామేమో. అలాగే ఇక్కడ ఉయ్యాలలు కూడా కట్టారనమాట. మరి ఆ రోజే అరేంజ్ చేశారో లేకపోతే అది ముందే ఉందో మనకైతే తెలీదు. సో నేనైతే కాసేపు అట్లా ఉయ్యాల్లో ఊగానమాట. ఇక్కడ కాసేపు టైం అయితే స్పెండ్ చేసాము పిల్లలతోటి మేము. ఇంకా తర్వాత అక్కడ చెట్టు కింద వ్యూ అయితే చాలా బాగుందని ఇంకా ఒక ఫోటో అయితే తీసుకున్నాము. అలాగే నేను మా తోటికోడలు అయితే ఇక్కడ స్లో మోషన్ వీడియో అయితే ట్రై చేసాం అనమాట, ఏదో కపుల్స్ లాగా. యాక్చువల్గా ఈ వీడియోస్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ చేయాలి, బట్ ఆ రోజు ఎవరు రాలేదనమాట. ఇట్స్ లైక్ లేడీస్ ప్రోగ్రాము. అందరం మేమే వెళ్ళాము పిల్లలతో పాటు. సో మా హస్బెండ్స్ అయితే ఎవరు రాలేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంట. సో మేము మంచిగా ఎంజాయ్ చేయడానికి అయితే ఆటోలో ప్లాన్ చేసుకొని ఇలా వచ్చాము. మా ఇంట్లో అయితే మా అత్తయ్య గారికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట, ఫంక్షన్స్ ఇట్లా బయటికి వెళ్ళడము, టైం స్పెండ్ చేయడం అనేది. సో ఆమెకే ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో తనతో పాటు నాకు కూడా ఇంట్రెస్ట్ కాబట్టి నేను కూడా కొంచెము బయటికి వెళ్ళడానికి యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో నేను కూడా ఆ టైపే కాబట్టి. సో ఇక్కడైతే టైం స్పెండ్ చేశాక ఇంకా ప్రోగ్రామ్ దగ్గర అయితే కాసేపు కూర్చున్నాము. ఇక్కడ చూసారు కదా ఒక బండలాగా ఉంది. సో అక్కడైతే కూర్చున్నాము, ఎందుకంటే చైర్స్లో కూర్చుంటే పిల్లలు ఆడుకోవడానికి ఉండదు, అండ్ వాళ్ళు కూడా ఆగరు కాబట్టి ఇంక ఇక్కడే కూర్చొని ఇంకా వాళ్ళు ఆడుతూ ఉంటే మేము ఇట్లా ప్రోగ్రామ్ని అయితే చూస్తూ ఉన్నాం అనమాట. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్కి అయితే వచ్చేసారు అందరూ. సో లంచ్ కూడా ఇలా చెట్ల కింద పెట్టారు, చూసారు కదా ఎంత బాగుందో. సో అంత గ్రీనరీ మధ్యలో ఇలా ఫుడ్ అయితే అరేంజ్ చేశారు. ఐటమ్స్ వచ్చేసి మనకి పులిహోర, వైట్ రైస్, పప్పు, దొండకాయ ఫ్రై, చిప్స్, ఇంకా ఆలు కుర్మా, గారె, ఇంకా సేమియా కేసరి అయితే పెట్టారనమాట. అలాగే సాంబార్, పెరుగు కూడా పెట్టారు. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము తినేసి మా పిల్లలకు కూడా తినిపించాము. మేము తినడం ఒక టాస్క్ అయితే వాళ్ళకి తినిపించడం ఇంకో టాస్క్ అనమాట. మినిమం 1 hour అట్లా పట్టింది వాళ్ళని తినిపించడానికి. ఇంకా తినేసి మళ్ళీ అక్కడ కాసేపు టైం అయితే స్పెండ్ చేసాము. ఈవినింగ్ వరకు ఉన్నామన్నమాట, ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ కూడా పెట్టారు, పకోడీ, అలాగే ఇంకా జ్యూసెస్ కూడా ఇచ్చారనమాట. సో చూసారు కదా మా సండే అయితే ఇలా గడిచిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.